ఎప్పుడూ ఎవరి వల్ల ఇబ్బంది ఉండరాదన్న నిశ్చితాభిప్రాయంతోనే ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఆమోదించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా అమరావతికి బేషరతుగా మద్దతిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఊసరబెల్లి రాజకీయాలు చేశారని మండిపడ్డారు. 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కుట్రకు తెరతీశారని దుయ్యబట్టారు. ఈ అనుభవంతో భవిష్యత్తులో ఇంకెవ్వరూ రాజధాని మార్చాలన్న ఆలోచన చేయకుండా శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలన్న సంకల్పంతో తీర్మానం తెచ్చామన్నారు. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం ఏమి కూడా దేశ బాధ్యత. నేను చాలాసార్లు రాజకీయ నాయకులను చూశాను, కానీ ఒక్కొక్కసారి బాధున్నా అక్కసున్నా రాజకీయాల్లో ఉండే అధ్యక్షులు వ్యక్తులు ఎప్పటికప్పుడు వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తారు. ఆ వాస్తవాలకు దగ్గరగా పనిచేయకుండా ఈరోజు నేను అనుకున్నాను, కనీసం చేసిన తప్పని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు, కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈరోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరూ టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. ఓసారి దిశ ఇది 4వసారి ఫైర్ యాక్సిడెంట్. నిన్న కూడా జరిగాయి, 3 జరిగాయి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒకసారి ఇదే మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 2వసారి మొన్న ఒక ఎల్ఎన్టీ క్యాంపులో జరిగింది. నిన్న 3వసారి మళ్ళీ మెగా క్యాంపులో జరిగింది. ఇన్ని జరుగుతున్నాయంటే నేను కూడా చాలా స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను, సిట్టు కూడా వేశాం. ఎవడైనా సరే అమరావతిలో కానీ జోక్యం చేసుకున్నా, వైలెన్స్ క్రియేట్ చేసినా, సెబటైజ్ చేసినా అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోవాలని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా వివిధ డేట్స్ లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027 పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికీ అది గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అమరావతి అజేయం,
అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. నేను తీర్మానం పెట్టాలని పని అనుకుంటా. ఓకే అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.